అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాతకాని. ఇవాళ వీడియోలో చాలా క్విక్గా పాలకూర బంగాళదుంప కూర ఎలా చేయాలో చూసేద్దాం. బోర కొట్టకుండా మొదలు పెట్టేద్దామా? ముందుగా 3 బంగాళదుంప ముక్కలు తీసుకొని సగానికి కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని ఇందాక కోసి పెట్టుకున్న ఆ బంగాళదుంప ముక్కలను ఈ కుక్కర్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేయండి. ఒక విజిల్ వచ్చేంత వరకు ఆగి స్టవ్ ఆపేసుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంపలు చక్కగా ఉడికుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2-3 వెల్లుల్లి వేసుకొని కలర్ మారేంత వరకు ఉంచుకొని ఒకసారి కదుపుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వెయిట్ చేసి ఇందాక మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలని చిన్నగా కోసుకొని వాటిని కూడా వేసుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా కాసేపు కదుపుకోండి. ఇప్పుడు 2 కప్పుల పాలకూర వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కదుపుకోవాలి. ఆల్రెడీ మన దుంపలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి పాలకూర ఇంకొక 2 నిమిషాలు కానీ ఉడికితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులోని 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి ఆప్షనల్, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారంటే కూర అయిపోయినట్టే. చూసారా, బంగాళదుంపలు ముందే ఉడకపెట్టుకోవడం వల్ల ఈ కూర 5 నిమిషాల్లో అయిపోయింది. ఒకసారి కదుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా పాలకూర బంగాళదుంప ఇలా చేసేసుకోవచ్చు. దీని అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.